విష్ణుమూర్తి అవతారమైన కృష్ణ పరమాత్ముడు వాసుదేవుడు మహాభారతంలోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది. హస్తినాపురికి అతిథిగా వచ్చిన సుభద్ర ద్వారకకి రిటర్న్ అవ్వాలి అనుకుంటుంది. కానీ దారిలో అసురుడు కాళీయవాణుడు కాచుకోనున్నాడని తనతో అర్జునుడు కూడా తోడుగా వెళ్తాడు. అనుకున్నట్టే కాళీయవాణుడు సుభద్ర మీద అటాక్ చేస్తాడు. పాపం అర్జునుడు చాలా ట్రై చేస్తాడు కానీ ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే అతన్ని ఎలాంటి శస్త్రంతో చంపలేరు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని స్టోరీలోకి ఎంటర్ అయిపోతారు. ఒకటి మాత్రం క్లియర్, కృష్ణుడి సుదర్శన చక్రంతో కూడా కాళీయవాణుని చంపలేరు. అందుకే కృష్ణుడు పారిపోతూ ఒక గృహలోకి వెళ్తాడు. అక్కడ ముచ్చికింద మహర్షి ఉంటారు. అతను జీవితాంతం యుద్ధాలు చేసి సమస్త భూమండలాన్ని జయించి ఇంకా ఆ శివుడు చెప్పాడని అన్ని వదిలేసి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు. అది తెలియక కాళీయవాణుడు ఆ గృహలోకి వెళ్లి మహర్షి తపస్సుని డిస్టర్బ్ చేస్తాడు. 100 years గా కళ్ళు తెరవని మహర్షికి ఎంతో శక్తి వస్తుంది. దానితో తను మొదటిగా చూసిన కాళీయవాణుడు భస్మం అయిపోతాడు. ఇంకా సుభద్రని ద్వారక పంపించి కృష్ణుడు అర్జునుడు కొత్త గెటప్పులు వేసుకొని ఒక పని చేయడానికి వెళ్తారు. అదేంటో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.